నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వై న్యూస్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలతో కోనసీమకు మకర సంక్రాంతి 3 రోజులకు ముందే వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. మంగళవారం లొల్లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్లను ఆమె పరిశీలించారు. అనంతరం డ్రాగన్ పడవల సెమీఫైనల్స్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేరళకు మించిన అందాలు కోనసీమలో ఉన్నాయని, ఆత్రేయపురం ఉత్సవం ప్రపంచానికి చాటిందని తెలిపారు. ఆత్రేయపురం పూతరేకులకు ప్రసిద్ధి అని, చిన్న గ్రామమైన పూతరేకులలో తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం సాధించిందని, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిందని అన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేసిన కృషి అమోఘమని అన్నారు. ఈ ప్రాంతమంతా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి వైభవంతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని, ఆత్రేయపురం చుట్టుపక్కల టూరిజం అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. లొల్లలాకుల వద్ద శాశ్వతంగా టూరిజం అభివృద్ధికి కావలసిన కార్యక్రమాలు చేపట్టాలన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలోచనలకు సహకరిస్తామన్నారు. కొద్దిగా ఎక్స్పర్ట్ బాగుందండి. అల్లే ఉంటుంది అంటే మీరు నేర్పించట్లేదా? నేర్పుతున్నారండి. ఇప్పుడు అంతా జనరేషన్ అంతా నేర్చుకుంటారు. దీని మీద బాగుంది మేడం. లేస్ పార్క్ ఉందండి. పిఎం గారు కూడా దీన్ని మెచ్చుకున్నారు కదా, ప్రమోట్ చేస్తున్నారు కదా. ఓకే మేడం. ఇప్పుడు కొంచెం స్లో అయిందండి. మళ్ళీ ఇప్పుడు అందుకుందండి. దీనికి 2 years మొత్తం పేదం సాంబయ్య గారు, సత్యనారాయణ గారు. కళాకారుడు అంటారు. మేమందరం అయితే కేబినెట్ లో ముద్దుగా సోమరావు గారిని పిలుచుకుంటాం. నాకందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. ఎప్పుడు చూసినా కూడా టూరిజం లో ఉన్న ఆనందం అంతా ఆయన మొహంలోనే కనిపిస్తా ఉంటది. వ్యక్తి మా టూరిజం మినిస్టర్ గారికి, కందుల దుర్గేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి మా సంబంధించిన శాఖకి ఏదో 1 రోజు 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళే పని ఉంటుంది. 365 రోజులు కూడా హ్యాపీగా టూరిజం ఎంజాయ్ చేస్తున్న మంత్రి గారు, మా మంత్రి గారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ టూరిజాన్ని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతలాగా మనకి ముందుకు తీసుకెళ్తుందని చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానానికి ధీటుగా ముందుకు నడిపిస్తున్న మంత్రిగా ఎప్పుడు కూడా కొందరు దుర్గేష్ గారిని మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆగండి.
సార్ ఈ స్టేజ్ వెనకాల అంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆటోని మీకు మీరుగా కొంచెం పాటించాలని అర్థం చేసుకోండి. ప్రోటోకాల్ కాబట్టి దయచేసి అఫీషియల్స్ ఉండండి, ప్రజాప్రతినిధులు ఉండండి. చాలా మంది ఆటోస్ చెప్పారు దయచేసి మా సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే అందరినీ బయటకు లాగేస్తారండి. ప్లీజ్ మీరు అర్థం చేసిన గౌరవ శాసన సభ్యుడికి అలా చేయడం ఇష్టం లేదు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ అయినా అక్కడ ఎల్ఈడి దగ్గర అక్కడ వరుసగా భోజనాలు కూర్చున్నారు. ఇప్పుడు ఆత్రేయపురం ఉత్సవానికి కర్త కర్మ క్రియ అయినటువంటి శాసనసభ్యులు, ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేయాలన్నా, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా నిరంతర నిర్విరామ కృషి చేసి మీ అందరి ఆదరాభిమానాల్ని విశేషంగా చూరగొంటున్నటువంటి నాయకులు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి కేరళని మించినటువంటి అందాన్ని తీసుకొచ్చి ఆ తరహా పోటీలకు ఏర్పాటు చేసి కోనసీమని ప్రపంచ వ్యాప్తంగా 10 మందికి తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు, మీ అందరి అభిమాన నాయకులు శ్రీ బండారు సత్యానందరావు గారికి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఓపెనింగ్ మీరే మేడం దగ్గర సెకండ్ అప్పుడే 30 నుంచి నిన్ననే జరిగింది జాతీయ యువజన ఆ వివేకానందుడు చెప్పాడు, ఇటువంటి యువకులుంటే కేరళ కర్నూలు ప్రెసిడెంట్స్ చాలా జాగ్రత్తలు రాష్ట్రాల చేసి ఎంజాయ్ చేస్తారు, చూడొచ్చు. చాలా ప్లీజ్ ఈ యొక్క కేరళ తరహాలో జరుగుతున్నటువంటి ఆత్రేయపురంలో జరుగుతున్న ఈ పడవల పోటీలు అయితే ఈ కనీ విని ఎరిగినలో మంచి ఆదరణ రావడంతో గత సంవత్సరం కూడా నిర్వహించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ మ్యూజిక్ కూడా సరాసరి గోదావరి ట్రోఫీ పేరిట కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి ఒక అసోసియేషన్ పెట్టాం.
రిజిస్ట్రేషన్ చేయించాం, ఐటీ ఎగ్జామ్స్ కూడా తీసుకున్నాం. అంతా సిస్టమేటిక్ గా జరిగేలాగా అన్ని కూడా స్పాన్సర్స్ కానీ ప్రభుత్వం కానీ టూరిజం శాఖ స్పాన్సర్స్ పెద్దలు అందరూ కలిసికట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులందరికీ కూడా టూరిజం శాఖ మంత్రివర్యులు దేవుడు వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. టూరిజం శాఖ ద్వారా ₹1 కోటి నిధులు మన యొక్క ఈ ఉత్సవాన్ని కేటాయించడానికి ఉదయపూర్వకంగా అభినందించవలసిగా చప్పట్ల ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో గౌరవ మంత్రి వర్యులందరికీ అవకాశం కల్పించారు. అదేవిధంగా మరొక మంత్రి వర్యులుగా కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎందుకంటే వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు నాకు అత్యంత సన్నిహితులు, చాలా అభిమానిగా కుటుంబ స్నేహితులు ఉండేవారు. ఇలా రండి సరదాగా కార్యక్రమం జరుగుతుందంటే ఎంతో అభిమానంతో ఇచ్చేసారు. చాలా బిజీ షెడ్యూల్ ఉంది, అయినా వారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా గౌరవ సోదరిమణి మన హోంమంత్రి గారు, ఎందుకంటే ఇప్పుడు మహిళల్లోనే మహిళా శిరోమణి, ఎందుకంటే వారి గురించి చెప్పాను. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.